70 రూపీస్, 80 రూపీస్, 120 రూపీస్, 150 రూపీస్ హోటల్ బట్టి రేట్లు అండి దోశలకి. ఎందుకండి హ్యాపీగా ఎంతమంది ఉన్నారు రవ్వ దోశ అంటే ఇష్టమైన వాళ్ళు ఒకసారి కామెంట్ చేసేసేయండి. సో చిన్న గ్లాసుతో ఏదైతే మనం గ్లాస్ తీసుకుంటామో అదే గ్లాస్తో 3 మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఉప్మా రవ్వ ఉంటుంది కదండి, అది ఆ గ్లాస్తో తీసుకుని సేమ్ గ్లాస్తో బియ్యం పిండి వేసుకుంటాం. దాంట్లో పావు వంతు గోధుమ పిండి వేసుకుంటాం. కొంతమంది మైదా వేసుకుంటారు. సో మైదా కన్నా గోధుమ పిండి హెల్దీ కాబట్టి గోధుమ పిండి ప్రిఫర్ చేయండి. సో దాంట్లో సాల్ట్ వేసేసి మిక్స్ చేస్తాం. ఇక్కడ థిక్ కన్సిస్టెన్సీ ఉండకూడదు. 3 నుంచి 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పడుతుంది. సో లూజ్ కన్సిస్టెన్సీగా మనం చేసుకుంటాం అన్నమాట. దాంట్లో జీలకర్ర వేసుకుని సాల్ట్ వేసేసుకుని మిక్స్ చేసుకుని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేయచ్చు. 15 to 20 మినిట్స్. ఆనియన్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మిర్చి కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇదే బ్యాటర్లో. బ్యాటర్ చేయడమే కష్టం. అండ్ ఇంకొకటి దోశ వేస్తున్నప్పుడు ఫస్ట్ దోశ కాలడానికి చాలా టైం పడుతుంది. సో అది అంచులు రెడ్గా వచ్చే వరకు కూడా ఉంచి అప్పుడు తిప్పండి. సో మీకు బాగుంటుంది. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.